ఆర్ కృష్ణయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు. గతంలో ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు బీసీల కోసం పోరాటం చేసేవాడు. అయితే కొన్నేళ్ల నుంచి ఆయన మనసు రాజకీయాల వైపు మళ్ళింది. ఆ తర్వాత ఆయన టీడీపీ పార్టీలో చేరడం, చంద్రబాబు నాయుడు ఆయన్ని బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం, ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేసి మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు కూడా రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ కూడా ఆయన ఏదో కలిసినట్టు కూడా సమాచారాలు అయితే వస్తున్నాయి. మరి ఈయన బీసీల కోసం పోరాటం చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఆరాటం పడేది పదవుల కోసమా అన్నది ఇప్పుడు బీసీ సంఘాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జాతీయ స్థాయిలో పోరాడినటువంటి బీసీ నేతకు ఇప్పుడు పదవులు ముఖ్యమయ్యాయా? ఆయన ఎంతవరకు బీసీలకు న్యాయం చేశారు?